సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ధృవ ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని కవిత తెలిపారు. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. 40 మంది పైచిల్కి ఒక యాక్సిడెంట్ లో అనేక మంది గాయపడి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ మేము యువ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపుగా 9 మంది అడ్మిట్ అయి ఉంటే అందులో 5 మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్ లో ఉండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సినటువంటి సందర్భం. రిపీటెడ్ గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. దాదాపు 40 మంది పైచిల్కి ఒక యాక్సిడెంట్ లో స్వీకరిస్తా ఉన్నారు. అనేక మంది గాయపడి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ మేము యువ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపుగా 9 మంది